ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేస్తాను వివో Y400 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఆన్ స్క్రీన్ మీద తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 25,000 రూపాయలు ఉంది భయ్. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఆల్సో లాంచ్ కూడా అయిపోయింది. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్స్ పెట్టుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి ప్రీ ఆర్డర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. బాగా డీసెంట్గానే ఉంది భయ్. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే మంచిగా ఉంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు ఫ్రంట్ టచ్ OS 15 వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 వస్తుంది, IP65 రేటింగ్ అండ్ మీడియా గ్రామ్సిటీ 7300 ప్రాసెసర్ బై 4nm ఆర్కిటెక్చర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి పవర్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 5500 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జర్. వెయిట్ తక్కువ ఉంది, 182 grams వెయిట్తో పాటు వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. 6.7 inch డిస్ప్లే, HD రెజల్యూషన్ కూడా AMOLED 2390x1080 రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. డ్యూయల్ సిమ్స్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే మాత్రమే 32 MP సెల్ఫీ కెమెరా, 50 MP రియర్ కెమెరా వస్తుంది. బ్యాక్ సైడ్ 2 MP నార్మల్గా పోయి ఉందన్నట్టు 2 MP కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట. ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ 5.4తో పాటు కూడా వస్తుంది. డీసెంట్ కూడా ఉంది, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. అండ్ ఓవరాల్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అయితే ఈ ప్రైస్ కేటగిరీకి ఈ స్పెసిఫికేషన్స్తో పాటు అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఏఐకి సంబంధించిన ఆబ్వియస్ ఇప్పుడు మనకి నార్మల్గా వచ్చే ఏ ఫీచర్స్ ఏవైతున్నాయి, లైక్ సర్కిల్స్ ఫీచర్స్ కానీ, సమరీ కానీ, బ్లర్ చేయడం కానీ, అన్బ్లర్ చేయడం, అవి బేసిక్ ఫీచర్స్ ఏవైతున్నాయి ఏఐకి సంబంధించిన అవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. తీసుకోవచ్చా అంటే స్లైట్గా కొంచెం ఒక 1000-2000 ఎక్కువ అనిపించింది. సేల్లోకి వచ్చినాక ఆఫర్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి కదా, అవి అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్ నా ఒపీనియన్లో అవసరం లేదనేది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటే స్మార్ట్ ఫోన్కి సంబంధించి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయొచ్చు.